మహాశివరాత్రి సందర్భంగా బోధనపట్నంలో శ్రీ ఏకచక్రేశ్వర శివాలయం భక్తజన సందోహంతో కలకల్లాడింది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రుద్రాభిషేకాలు, ధూపదీప మంగళ నీరాజనాలు ఘనంగా సాగాయి. అర్ధరాత్రి లింగోద్భవ క్షణాన్ని పురస్కరించుకొని విశేష పూజలు, మహామంగళహారతి నిర్వహించనున్నట్టు ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్గదర్శకాల మేరకు ఈవో రాములు నేతృత్వంలో ఆలయాన్ని విద్యుత్ కాంతులతో, పుష్పాలతో, పచ్చని తోరణాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బారికేడ్లు, షామియానాలు ఏర్పాటు చేసి త్రాగునీరు, ప్రసాద పంపిణీ, భద్రత ఏర్పాట్లు చేపట్టారు. బోధన ఏసీపీ శ్రీనివాస్ దంపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. శివరాత్రి వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ శాంతియుతంగా కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యుత్ అధికారులు కూడా తమ విధులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మిగతా శాఖల వారు కూడా తమ విధులను నిర్వహిస్తున్నారు. ఇగో మహేష్ పశుగ్రాసం ఎంతైనా వాటికి సరిపోవడం లేదు. రైతులు ఊరికే పంట పూర్తయిన తర్వాత అగ్నికి ఆహుతి చేయకుండా ఈ గోశాలకు మీరు అందిస్తే ఎంతో పుణ్యం చేస్తుంది. పశుగ్రాసం ఎవరైతే అందించాలని అనుకుంటున్నారో రైతుల పేర్లు మేము ఇప్పుడు నమోదు చేసుకొని
ఈ పంటలు పూర్తయిన తర్వాత ప్రతి మంగళవారం గోసేవ కార్యక్రమము, అలాగే ఎవరైనా గోభక్తులు శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయాత్పూర్వం నుంచే స్వామివారికి అభిషేకము మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులచే మొదటి అభిషేకము, తర్వాత భక్తులందరికీ కూడా ధర్మదర్శనము, తర్వాత 4:30 నుంచి సాయంత్రం 7 వరకలా అందరికీ భక్తులకు కూడా అభిషేకాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు 8 గంటలకు రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. స్వామివారి కళ్యాణోత్సవానంతరము 11 గంటల నుంచి 12:30 వరకు స్వామివారి నిశీత పూజ లింగోద్భవకాలమని ఎవరైతే ఈరోజు ఉపవాస దీక్షలో ఉంటారో వాళ్ళు రాత్రి 12 గంటలకు స్వామివారికి బిల్వదళం ఎక్కించి ఆ మహాశివరాత్రి యొక్క పుణ్యాన్ని ఫలప్రదం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా సకాలంలో వచ్చేసి స్వామివారి అనుగ్రహ కృపాపాత్రులు కావాల్సిందిగా మా మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై గోమాత. గోరక్ష సేవా సమితి గోసేవ మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ ఏకచక్రేశ్వర గోశాలలో దాదాపు 350 గోమాతల యొక్క సంరక్షణ కొనసాగుతూ ఉంది. ఇట్టి సంరక్షణ కోసం గోరక్ష సేవా సమితి నిరంతరాయంగా పాటుపడుతూ ఉంది. ఏదైతే ఈ గోశాల కంటిన్యూ కావడానికి రైతులు ఊరికే వారి పంట పొలాల్లో ఉన్నటువంటి పశుగ్రాసాన్ని పంట పూర్తయిన తర్వాత కాల్ చేయకుండా ఏదైతే గోశాలకు తరలిస్తారో లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము అట్టి పశుగ్రాసాన్ని మేము గోశాలకు తీసుకురావడం జరుగుతుంది. ఈ 350 గోమాతల్ని వాటికి పశుగ్రాసాన్ని అందించాలంటే తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి రైతులందరూ మరియు భక్తులందరూ కూడా ఈ గోశాల అభివృద్ధి కోసం మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. అలాగే గోసేవలో పాల్గొనాలి అనుకుంటే, గోసేవా కార్యక్రమాల్లో ఉండాలి అని అనుకుంటే శ్రీ ఏకచక్రేశ్వర గోరక్ష సేవా సమితి ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొని గోసేవ యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్, జై గోమాత. 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 శ్రీ ఏకచక్రేశ్వర శివాలయానికి విచ్చేస్తున్న భక్తులకి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే చక్రేశ్వర గోశాలలో దాదాపుగా 350 పై చిలుకు గోమాతల సంతతి గో సంరక్షణ కొనసాగుతూ ఉంటుంది. కావున వస్తు రూపేణ ధన రూపేణ ప్రతి నెల డాక్టర్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్న రైతులు కావచ్చు, అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా గోశాలకి సహకారాలు అందిస్తున్నందుకు చక్రేశ్వర గోశాల కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇంకా ఎవరైనా బోధనలో ఉన్న ప్రముఖులు, వ్యాపారస్తులు ఈ గోశాల గోరక్ష సేవా సమితి గ్రూప్లో మీరు కూడా వచ్చి ఈ సభ్యులు కాగలరని మా యొక్క మనవి. ప్రతి సోమవారం గోపూజ కార్యక్రమము మరియు ప్రతి మంగళవారం గోసేవ కార్యక్రమము, అలాగే ప్రతి 6 నెలలకోసారి గడ్డి సేకరణ కార్యక్రమము, అలాగే ప్రతి నెల నిధి సేకరణ కార్యక్రమము, మరియు ఎవరైతే రైతులు మీరు స్వచ్ఛంగా మీరే తీసుకొచ్చి గోశాలకి గోగ్రాసాన్ని అందిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.